నియోజకవర్గంలో మన మత్స్యపురిపాలెం, దూసనపూడి, కమతాలపల్లి గ్రామాలు వ్యవసాయం మరియు ఆక్వాతో నిండు కుండలా ఉంటాయి. అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న మన గ్రామాలను మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 2019 ఎలక్షన్స్ లో నెగ్గిన తర్వాత అన్ని విధాలా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు మన గ్రామాలలో సచివాలయ భవనం నిర్మాణం కొరకు 12.02 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. 35 లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాన్ని నిర్మించారు. 45.6 లక్షలతో రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు. 4 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. 1,16 లక్షలతో ఫిల్టర్ బెడ్లు మరమ్మత్తు చేసి స్వచ్ఛమైన మంచినీరు అందించారు. మొత్తంగా మన మత్స్యపురిపాలెం, దూసినపూడి, కమతాలపల్లి గ్రామాల అభివృద్ధి కోసం సుమారు 2,10 లక్షల పైగా నిధులు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో మన గ్రామాలకి 14,40,19,149 రూపాయల లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా మన మత్స్యపురిపాలెం, దూసరపూడి, కమతాలపల్లి గ్రామాలకి సుమారుగా 16 కోట్ల రూపాయల పైగా మేలు జరిగింది. మన మత్స్యపురిపాలెం, దూసనపూడి, కమతాలపల్లి గ్రామాలు ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నిలవడంలో మన గ్రంథి శ్రీనివాస్ గారి కృషి ఎంతో ఉంది. మన జిల్లాకి కేంద్రం రావడం అంటే మామూలు విషయం కాదండి. అలాంటిది ఆయన మంత్రి పదవిని సైతం త్యాగం చేసి మనకి భీమవరాన్ని ఎడ్డగొట్టగా ప్రకటించడం అనేది చాలా దృష్టివంతమైన. ఓల్పించింది అందుకుంటున్నామండి, 18,000 అందుకుంటున్నామండి. కరోనాలో మాకు డబ్బులు ఇచ్చారండి, రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చారండి. రాబోయే రోజుల్లో మన గ్రామాలను మరింత అభివృద్ధి పరుచుకునేందుకు మళ్లీ తిరిగి మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారిని ఎన్నుకునేందుకు మన గ్రామాల ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. గ్రంథి శ్రీనివాస్ గారిదే గెలుపు. గన్సీన్ గారు, జగన్ గారు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మత్స్యపురిపాలెం, దూసనపూడి, కమతాలపల్లి గ్రామ అభివృద్ధి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన భీమవరం నియోజకవర్గం అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.